ఓం నమ శివాయ. పరమేశ్వర భక్తులారా, మనం శ్రీకాళహస్తీశ్వర శతకములో 69 పద్యాలను పూర్తి చేసుకుని 70వ పద్యంలోకి అడుగు పెడుతున్నాం. ఈ పద్య పరంపరలో ధూర్జటి ఆర్తిని, ధూర్జటి ఆలోచనను, మానవాళికి ఆయన చేస్తున్న సూచనలను మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉన్నాం. ఎప్పుడైనా సరే పెద్దలు చెప్పిన విషయాలను మననం చేసుకుని సాధనా మార్గంలో పెట్టినప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. కానీ నేటి ప్రపంచంలో మిడిమిడి జ్ఞానము, మిథ్యాహంకారము, శాస్త్రముల పట్ల సరైన తత్వ విచారణము లేకపోవడం అనేవి ఉంటే, ఆ లక్షణాలు కలిగి ఉంటే అది తనకే కాదు ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది, సంశయాలలోకి నెట్టివేస్తుంది. సంశయాత్మ వినశ్యతి అనే మాట రుజువవుతుంది. శాస్త్రాలను ఔపాసన పట్టిన వ్యక్తి అనర్గళంగా శాస్త్రాలను వల్లివేయవచ్చు. సభలలో అత్యంత చతురతతో ప్రసంగించవచ్చు, సన్మానాలు, బిరుదులు పొందవచ్చు. కానీ వాటి వెనక ఉన్న తత్వం తెలియకపోతే అవి నేతి బీరకాయ వంటివే అవుతాయి. అంతేకాదు, వాటిని నిజమని నమ్మిన వారి వలన సమాజానికి చేటు కలిగే ప్రమాదము ఉండవచ్చు. ఉదాహరణకు, మహాభారతంలో ద్రౌపదిని 6వ భర్తగా కర్ణుణ్ణి స్వీకరిస్తుందని కృష్ణుడు చెప్పినట్టు లోకంలో బాగా ప్రాచుర్యం జరిగింది. కానీ ఇది పూర్తిగా అవగాహన రాహిత్యమే కదా. ఇలాంటివెన్నో, మచ్చుకు ఒక్కటి మాత్రమే ఇక్కడ చెప్పదలిచాను. ఇదే భావాన్ని ధూర్జటి 70వ పద్యంలో స్పష్టంగా తన అభిప్రాయాన్ని విప్పి చెప్పారు. అందుకే ఒక్కసారి దాని సారాంశమేమిటో పరిశీలన చేసి చూద్దాం. చదువుల్ నేర్చిన పండితాధములు, చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్ వదరన్ సంశయ భీకరాటవుల త్రోవల్ దప్పి వర్తింపగా, సంశయ భీకరాటవుల త్రోవల్ తప్పి వర్తింపగా, మదన క్రోధ కిరాతులందుగని, మదన క్రోధ కిరాతులందుగని భీమ ప్రౌఢిచే తాకినం చెదురున్ చిత్తము, భీమ ప్రౌఢిచే తాకినం చెదురున్ చిత్తము, చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వరా. ఓ మదనాంతక, శాస్త్రాలు చదివి అంతా తెలుసుననే అహంకారంతో సభలలో, సమావేశాలలో మాటల గారడీలో పడి అసలు తత్వాన్ని చెప్పకుండా అవగాహన రాహిత్యంతో వక్రభాష్యాలు చేస్తూ ఉంటారు. విన్నవారిని తప్పుడు మార్గంలోకి నెట్టివేస్తూ ఉంటారు. దాని వలన అరిషడ్వర్గాల నుండి విడుదల కాదు సరికదా.
కేకారణ్యములో కామక్రోధములనబడే భయంకర కిరాతుకుల బారిన పడి అల్లాడినట్లు మనసు చెదరి సందేహాల సముద్రములో చిక్కుకొని దరిచేరలేకున్నారు. మరి వారికి సరైన అవగాహన కల్పించి నీ దరికి చేర్చే మార్గము చూపవా కరుణాసాగరా? నీవు తప్ప ఎవరు చేయగలరు? ఇక్కడ మనం ఒక పరిశీలన జాగ్రత్తగా చేయవలసి ఉంది. శంకరాచార్యులు ఈ భూమి మీదకు వచ్చిన వరకు భగవద్గీతకు కానీ బ్రహ్మసూత్రాలకు కానీ ఉపనిషత్తులకు కానీ సరైన భాష్యం లేక విచ్చలవిడి వ్యాఖ్యానాలు చేసి సమాజాన్ని తప్పుదారిన పట్టించిన విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అద్వైత భావన వేద వాంగ్మయము యొక్క అసలైన అర్థం ఈ ప్రపంచానికి జగదాచార్యుడైన శంకరాచార్యులు తెలియజెప్పకపోతే మన సాంప్రదాయం ఎంతటి విపత్తును ఎదుర్కొనవలసి ఉండేది. ఒక శాస్త్రాన్ని అవగాహన చేసుకోవాలంటే పాఠకుడు సాత్విక స్థితిని కలిగి ఉండాలి, సరైన అవగాహన చేసుకోవాలి. ఆత్మజ్ఞానము వైపు బుద్ధి అనురక్తిని కలిగి ఉండాలి. శంకరాచార్యుల వారు, వివేకానందుల వారు వారిలాంటి మహానుభావుల హృదయాలను అవగతం చేసుకునే జ్ఞాన సంపద కలిగి ఉండాలి. వేద విద్య స్వేచ్ఛా జీవనం వైపు నడిపించాలి తప్ప కొత్త బంధాలను కలుగు చేయకూడదు. దీనికి సంస్కారవంతమైన జీవన విధానం అవసరం. జ్ఞానం ఎప్పుడూ సాధ్య వస్తువుగా ఉండాలి. వేద్య వస్తువుగా ఉంటే దాని ప్రయోజనం నెరవేరదు. అందుకే పండితులు గ్రంథాలలోని విషయాలను సూటి అయిన మార్గంలో చెప్పగలిగి ఉండాలి. అవి సత్యాన్ని నిలబెట్టాలి. మానవుని ఆలోచన విముక్తి వైపు ప్రయాణం చేయాలి. ప్రపంచంలో నలుదిక్కులా ఎంతోమంది మహాత్ములు అవతరించారు, అపూర్వమైన విషయాలను తెలియజేశారు, ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. బోధనలు కంటే అవి మన అంతరంగంలోకి, మానసిక లోతుల్లోకి తీసుకువెళ్ళగలిగేవిగా ఉంటున్నాయా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ మానవాళిలో దుఃఖము, దురాశ ఎందుకు కలుగుతున్నాయి? మనం ప్రపంచం యొక్క సౌందర్యాన్ని చూడలేని విరాగులమైపోయామా? ఒక అందమైన స్త్రీనో పురుషున్నో ప్రకృతినో చూడలేని మానసిక జడత్వాన్ని కలిగి ఉన్నామా? వైరాగ్యం అంటే సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోవడమా? కాదు, కానే కాదు. ఆధ్యాత్మికత అంటే ప్రేమైక జీవన విధానం. అందుకే పండితులుగా చెప్పుకుంటున్న వారికి ధూర్జటి ఒక చక్కనైన సూచన చేస్తున్నారు. హృదయాన్ని ఎండగట్టుకోకండి, మనసులో ఆర్ద్రతను తరగనివ్వకండి, దేనిని నిరసించకుండా ఉండండి. అప్పుడు మాత్రమే ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుంది. ప్రతి సుకుమారమైన విషయాన్ని ఒక సమస్యగా తలంచి బాధ పెట్టకండి, బాధపడకండి. అందుకే ధూర్జటి ఎంతో ఆర్తితో మనకు విన్నవించుకుంటున్నాడు. పండితులారా, సరైన అవగాహనను కలిగి ఉండండి. ఆధ్యాత్మిక భావన ఈ ప్రపంచంలో వెళ్ళి విరియాలంటే పండితులు పామరులకు సరైన అవగాహన కల్పించి సంస్కారవంతమైన సాంప్రదాయయుతమైన జీవన విధానానికి ప్రయాణము చేసేటట్టు మన సూచనలు
చేయవలసి ఉంటుందని ధూర్జటి చెబుతున్నాడు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.